ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్‌లోని 3వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 3వ పాఠం ఎన్నికల రాజకీయాలు ఇందులో 96 నుంచి 111వ పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. జాతీయ ఓటర్ల దినోత్సవం 1 జనవరి 26, 2 జనవరి 25, 3 జనవరి 15, 4 మార్చి 25. జాతీయ ఓటర్ల దినోత్సవం 1 జనవరి 26, 2 జనవరి 25, 3 జనవరి 15, 4 మార్చి 25. 2004 ఎన్నికల్లో ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులై ఉన్నారు. ఉన్న ఓటర్ల సంఖ్య అంటే ఓటర్లు 1/7 వంతు ఓటర్లు, 2 1/2 వంతు ఓటర్లు, 3 1/3 వంతు ఓటర్లు, 4 1/4 వంతు ఓటర్లు. 2004 ఎన్నికల్లో ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులై ఉన్నారు. 1 1/7 వంతు ఓటర్లు, 2 1/2 వంతు ఓటర్లు, 3 1/3 వంతు ఓటర్లు, 4 1/4 వంతు ఓటర్లు. 2004 ఎన్నికల్లో భారతదేశంలోని ఎస్టీ ఓటింగ్ సరళి శాతంలో 1 56%, 2 60%, 3 61%, 4 58%. 2004 ఎన్నికల్లో భారతదేశంలోని ఎస్టీ ఓటింగ్ సరళి శాతం 1 56%, 2 60%, 3 61%, 4 58%. భారతదేశంలో ఎన్నికల ఫలితాలు తెలియజెప్పేవి. 1 ఎన్నికల ఫలితాలన్నింటినీ ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఓడిపోయిన పార్టీలు సాధారణంగా అంగీకరిస్తాయి. 2 ఎన్నికల్లో ఖర్చు పెట్టడంలో పేరు పొందిన వారు, నేరస్తులతో సంబంధం ఉన్నవారు ఎన్నికల్లో తరచుగా ఓడిపోతారు. 3 భారతదేశంలో జాతీయ, రాష్ట్ర స్థాయిల ఎన్నికల్లో అధికార పార్టీలు వరుసగా ఓడిపోతూనే ఉన్నాయి. 4 పైవన్నీ. భారతదేశంలో ఎన్నికల ఫలితాలు తెలియజెప్పేవి. 1 ఎన్నికల ఫలితాలన్నింటినీ ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఓడిపోయిన పార్టీలు సాధారణంగా అంగీకరిస్తాయి. 2 ఎన్నికల్లో ఖర్చు పెట్టడంలో పేరు పొందిన వారు, నేరస్తులు సంబంధం ఉన్నవారు ఎన్నికల్లో తరచుగా ఓడిపోతారు. 3 భారతదేశంలో జాతీయ, రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో అధికార పార్టీలు వరుసగా ఓడిపోతూనే ఉన్నాయి. 4 పైవన్నీ. తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఓటు వేయమని అభ్యర్థించే అవకాశం ఎన్నికల్లో పోటీ చేసే అన్ని పార్టీలు అభ్యర్థులకు సమానంగా ఉండే పరిస్థితి. 1 ఇంకంబెంట్, 2 ఓటింగ్ సరళి, 3 లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, 4 రిగ్గింగ్. తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఓటు వేయమని అభ్యర్థించే అవకాశం ఎన్నికల్లో పోటీ చేసే అన్ని పార్టీల అభ్యర్థులకు సమానంగా ఉండే పరిస్థితి. 1 ఇంకంబెంట్, 2 ఓటింగ్ సరళి, 3 లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, 4 రిగ్గింగ్. జాతీయ ఎన్నికల అధ్యయనం 2004 ప్రకారం నీ యొక్క ఓటు మార్పు తెస్తుందని అనుకుంటున్నారా అనే ప్రశ్నకు మార్పు తెస్తుందని సమాధానం ఇచ్చిన వారు 1 15% మంది, 2 67% మంది, 3 12% మంది, 4 17% మంది. జాతీయ ఎన్నికల అధ్యయనం 2004 ప్రకారం నీ యొక్క ఓటు మార్పు తెస్తుందని అనుకుంటున్నారా అనే ప్రశ్నకు మార్పు తెస్తుంది అనే సమాధానం ఇచ్చిన వారు 1 15% మంది, 2 67% మంది, 3 12% మంది, 4 17% మంది. రిగ్గింగ్ కిందకు వచ్చి 1 కొద్దిమంది వ్యక్తులు ఇతరులు వేసిన ఓట్ల బ్యాలెట్ పెట్టెలను ఎత్తుకుపోవడం, 2 ఎన్నికల అధికారులను ఒక అభ్యర్థికి అనుకూలంగా ఉండమని లంచం ఇవ్వడం, 3 ఒకే వ్యక్తి అనేకసార్లు ఓటు వేయడం, 4 పైవన్నీ. రిగ్గింగ్ కిందకు వచ్చేవి 1 కొద్దిమంది వ్యక్తులు ఇతరులు వేసిన ఓట్ల బ్యాలెట్ పెట్టెలను ఎత్తుకుపోవడం, 2 ఎన్నికల అధికారులను ఒక అభ్యర్థికి అనుకూలంగా ఉండమని లంచం ఇవ్వడం, 3 ఒకే వ్యక్తి అనేకసార్లు ఓటు వేయడం, 4 పైవన్నీ. ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యాన్ని దేని యొక్క సంఖ్యల ద్వారా అంచనా వేయవచ్చు. 1 లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, 2 ఇంకంబెంట్, 3 రిగ్గింగ్, 4 ఓటింగ్ సరళి. ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యాన్ని దేని యొక్క సంఖ్యల ద్వారా అంచనా వేయవచ్చు. 1 లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, 2 ఇంకంబెంట్, 3 రిగ్గింగ్, 4 ఓటింగ్ సరళి. భారతదేశంలో 1999 ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలను పాల్గొన్న ఓటర్లు 1 32%, 2 27%, 3 13%, 4 8%. భారతదేశంలో 1999 ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపంలో పాల్గొన్న వారు 1 32%, 2 27%, 3 13%, 4 8%. 2004 ఎన్నికల్లో ఎంతమంది ఓటర్లు ప్రచారానికి సంబంధించిన కార్యకలాపాలు పాల్గొన్నారు? 1 1/3 వంతు కంటే ఎక్కువ ఓటర్లు, 2 1/2 వంతు కంటే ఎక్కువ ఓటర్లు, 3 1/5 వంతు కంటే ఎక్కువ ఓటర్లు, 4 1/7 వంతు కంటే ఎక్కువ మంది ఓటర్లు. 2004 ఎన్నికల్లో ఎంతమంది ఓటర్లు ప్రచారానికి సంబంధించిన కార్యకలాపాలు పాల్గొన్నారు? 1 1/3 వంతు కంటే ఎక్కువ ఓటర్లు, 2 1/2 వంతు కంటే ఎక్కువ ఓటర్లు, 3 1/5 వంతు కంటే ఎక్కువ ఓటర్లు, 4 1/7 వంతు కంటే ఎక్కువ ఓటర్లు. 2004 ఎన్నికల్లో యూఎస్ఏలోని తెల్లవారు ఓటింగ్ సరళి శాతం 1 60%, 2 56%, 3 25%, 4 28%. 2004 ఎన్నికల్లో యూఎస్ఏలోని తెల్లవారు ఓటింగ్ సరళి శాతం 1 60%, 2 56%, 3 25%, 4 28%.
1991 2015 సంవత్సరాలు ఎక్కడ ఓటింగ్ సరళి స్థిరంగా ఉంది లేదా వాస్తవంగా పెరిగింది? 1 అమెరికా, 2 రష్యా, 3 భారతదేశం, 4 బ్రిటన్. 1991 2015 సంవత్సరాలు ఎక్కడ ఓటింగ్ సరళి స్థిరంగా ఉంది లేదా వాస్తవంగా పెరిగింది? 1 అమెరికా, 2 రష్యా, 3 భారతదేశం, 4 బ్రిటన్. భారతదేశ ఎన్నికల్లోని చాలా పరిమితులు మరియు అవరోధాలు ఉన్నాయి. వీటిలో కొన్ని: 1 చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు పెద్ద పార్టీలతో పోలిస్తే ఎక్కువ నష్టం కలుగుతుంది. 2 కొన్ని కుటుంబాలు రాజకీయ పార్టీలపై ఆధిపత్యం చెలాయిస్తాయి. 3 నేరపూరిత సంబంధం ఉన్న అభ్యర్థులు ఎన్నికల పోటీ నుండి ఇతరులను బయటకు నెట్టవచ్చు, ప్రధాన పార్టీల నుండి టిక్కెట్లు సాధించవచ్చు. 4 పైవన్నీ. భారతదేశ ఎన్నికల్లోని చాలా పరిమితులు మరియు అవరోధాలు ఉన్నాయి. వీటిలో కొన్ని: 1 చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు పెద్ద పార్టీలతో పోలిస్తే ఎక్కువ నష్టం జరుగుతున్నది. 2 కొన్ని కుటుంబాలు రాజకీయ పార్టీలపై ఆధిపత్యం చెలాయిస్తాయి. 3 జ్ఞానపూరిత సంబంధం ఉన్న అభ్యర్థులు ఎన్నికల పోటీ నుంచి ఇతరులను బయటకు నెట్టవచ్చు, ప్రధాన పార్టీల నుండి టిక్కెట్లు సాధించవచ్చు. 4 పైవన్నీ. ఎక్కడ ధనవంతులు, తెల్లవారి కంటే పేద ప్రజలు, ఆఫ్రికా అమెరికన్లు, స్పానిష్ భాష మాట్లాడేవారు చాలా తక్కువగా ఓటు వేస్తారు? 1 బ్రిటన్, 2 యుఎస్ఏ, 3 జపాన్, 4 కొరియా. ఎక్కడ ధనవంతులు, తెల్లవారి కంటే పేద ప్రజలు, ఆఫ్రికా అమెరికన్లు, స్పానిష్ భాష మాట్లాడేవారు చాలా తక్కువగా ఓటు వేస్తారు? 1 బ్రిటన్, 2 యుఎస్ఏ, 3 జపాన్, 4 కొరియా. భారతదేశ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతమైనవి చెప్పడానికి ఈ క్రింది వానిలో ఏది సరైన కారణం కాదు? 1 ప్రపంచంలో కల భారతదేశంలో ఎక్కువ మంది ఓటర్లు కలరు. 2 భారత ఎన్నికల సంఘం చాలా శక్తివంతమైనది. 3 భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలదు. 4 భారతదేశంలో ఓడిపోయే పార్టీలు ఎన్నికల తీర్పును అంగీకరిస్తాయి. భారతదేశ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతమైనవి చెప్పడానికి ఈ క్రింది వానిలో ఏది సరైన కారణం కాదు? 1 ప్రపంచంలో కల భారతదేశంలో ఎక్కువ మంది ఓటర్లు కలరు. 2 భారత ఎన్నికల సంఘం చాలా శక్తివంతమైనది. 3 భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలదు. 4 భారతదేశంలో ఓడిపోయే పార్టీలు ఎన్నికల తీర్పును అంగీకరిస్తాయి. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. జాతీయ ఓటర్ల దినోత్సవం కరెక్ట్ ఆన్సర్ 2 జనవరి 25. జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే జనవరి 25. కరెక్ట్ ఆన్సర్ 2. 2004 ఎన్నికల్లో ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులై ఉన్నవారు? కరెక్ట్ ఆన్సర్ 1/7 వంతు ఓటర్లు, అంటే 7గురిలో ఒకరు. 2004 ఎన్నికల్లో ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులుగా ఉన్నవారంటే 7గురిలో ఒకరు, అదే 1/7 వంతు మంది ఓటర్లు. కరెక్ట్ ఆన్సర్ 1. 2004 ఎన్నికల్లో భారతదేశంలోని ఎస్టీ ఓటింగ్ సరళి శాతం? కరెక్ట్ ఆన్సర్ 61%. 2004 ఎన్నికల్లో భారతదేశంలోని ఎస్టీ ఓటింగ్ సరళి శాతం 61%. కరెక్ట్ ఆన్సర్ 3. భారతదేశంలో ఎన్నికల ఫలితాలు తెలియజెప్పేవి? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఎన్నికల ఫలితాలన్నింటినీ ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఓడిపోయిన పార్టీలు సాధారణంగా అంగీకరిస్తాయి. ఎన్నికలు ఖర్చు పెట్టడంలో పేరు పొందిన వారు, నేరస్తులతో సంబంధం ఉన్నవారు ఎన్నికలు తరచుగా ఓడిపోతారు. 3 భారతదేశంలో జాతీయ రాష్ట్ర స్థాయి ఎన్నికలు అధికార పార్టీలు వరుసగా ఓడిపోతూనే ఉంటాయి. పైవన్నీ కరెక్ట్, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఓటు వేయమని అభ్యర్థించే అవకాశం ఎన్నికల్లో పోటీ చేసే అన్ని పార్టీల అభ్యర్థులకు సమానంగా ఉండే స్థితి? కరెక్ట్ ఆన్సర్ 3 లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఫీల్డ్ అనేది అందరికీ లెవెల్గా ఉండాలి, వాళ్ళు ప్లే చేయడానికి లెవెల్గా ఉండాలి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు దాన్ని. కరెక్ట్ ఆన్సర్ 3 తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఓటు వేయమని అభ్యర్థించే అవకాశం ఎన్నికల్లో పోటీ చేసే అన్ని పార్టీల అభ్యర్థులు సమానంగా ఉండే స్థితి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. కరెక్ట్ ఆన్సర్ 3. జాతీయ ఎన్నికల అధ్యయనం 2004 ప్రకారం నీ యొక్క ఓటు మార్పు తెస్తుందని అనుకుంటున్నారా అనే ప్రశ్నకు మార్పు తెస్తుందని సమాధానం ఇచ్చిన వారు? కరెక్ట్ ఆన్సర్ 2 67% మంది. జాతీయ ఎన్నికల అధ్యయనం 2004 ప్రకారం నీ యొక్క ఓటు మార్పు తెస్తుందని అనుకుంటున్నారనే ప్రశ్నకు మార్పు తెస్తుందని సమాధానం ఇచ్చిన వారు 67% మంది. కరెక్ట్ ఆన్సర్ 2. రిగ్గింగ్ కిందకి వచ్చేది? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. కొద్దిమంది వ్యక్తులు ఇతరులు వేసిన ఓట్ల బ్యాలెట్లను ఎత్తుకుపోవడం, ఎన్నికల అధికారులను ఒక అభ్యర్థికి అనుకూలంగా ఉండమని లంచం ఇవ్వడం, ఒకే వ్యక్తి అనేకసార్లు ఓటు వేయడం, ఇవన్నీ రిగ్గింగ్ కిందకి వస్తాయి. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యాన్ని దేని యొక్క సంఖ్యల ద్వారా అంచనా వేయవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 4 ఓటింగ్ సరళి. ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం దేని యొక్క సంఖ్యల ద్వారా అంచనా వేయచ్చు అంటే ఓటింగ్ సరళి యొక్క అంకెల ద్వారా. కరెక్ట్ ఆన్సర్ 4. భారతదేశంలో 1998 ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొన్నవారు? కరెక్ట్ ఆన్సర్ 2 21% మంది. భారతదేశంలో 1998 ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొన్నవారు 21% మంది. కరెక్ట్ ఆన్సర్ 2. 2004 ఎన్నికల్లో ఎంతమంది ఓటర్లు ప్రచారానికి సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొన్నారు? కరెక్ట్ ఆన్సర్ 1/3 వంతు కంటే ఎక్కువ మంది ఓటర్లు. 2004 ఎన్నికల్లో ఎంతమంది ఓటర్లు ప్రచారానికి సంబంధించిన కార్యకలాపాలు పాల్గొన్నారంటే 1/3 వంతు కంటే ఎక్కువ ఓటర్లు. కరెక్ట్ ఆన్సర్ 1. 2004 ఎన్నికల్లో యూఎస్ఏలోని తెల్లవారు ఓటింగ్ సరళి శాతం? కరెక్ట్ ఆన్సర్ 1 60%. 2004 ఎన్నికల్లో యూఎస్లోని తెల్లవారు ఓటింగ్ సరళి శాతం 60%. కరెక్ట్ ఆన్సర్ 1. 1991 2015 సంవత్సరాలు ఎక్కడ ఓటింగ్ సరళి స్థిరంగా ఉంది లేదా వాస్తవంగా పెరిగింది? కరెక్ట్ ఆన్సర్ 3 భారతదేశం.
1991 2015 సంవత్సరాలు ఎక్కడ ఓటింగ్ శాతం స్థిరంగా ఉంది లేదు, వాస్తవంగా పెరిగిందంటే భారతదేశంలో. కరెక్ట్ ఆన్సర్ 3. భారతదేశ ఎన్నికల్లోని చాలా పరిమితులు మరి అవరోధాలని వీటిలో కొన్ని. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ కూడా అవరోధాలు పరిమితుల కింద వస్తాయి. అవి ఏంటంటే చిన్న పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద పార్టీలతో పోలిస్తే ఎక్కువ నష్టం కలుగుతుంది. కొన్ని కుటుంబాల రాజకీయ పార్టీలపై ఆధిపత్యం చెలాయిస్తాయి. నేరపూరిత సంబంధం ఉన్న అభ్యర్థులు ఎన్నికల పోటీ నుండి ఇతరులను బయటకు నెట్టవచ్చు, ప్రధాన పార్టీల నుండి టికెట్టు సాధించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ కూడా. ఎక్కడ ధనవంతులు తెల్లవారి కంటే పేద ప్రజలు ఆఫ్రికా అమెరికన్లు స్పానిష్ భాష మాట్లాడేవారు చాలా తక్కువగా ఓటు వేస్తారు. కరెక్ట్ ఆన్సర్ 2. USA. అమెరికాలో ధనవంతులు తెల్లవారి కంటే ఆఫ్రికా అమెరికన్లు స్పానిష్ భాష మాట్లాడేవారు చాలా తక్కువగా ఓటు వేస్తారు. ఎక్కడంటే USAలో, అమెరికాలో. కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతమని చెప్పడానికి ఈ క్రింది వాళ్ళు ఏది సరైనది కాదు. కరెక్ట్ ఆన్సర్ 1. ప్రపంచంలో కల్లా భారతదేశంలో ఎక్కువ మంది ఓటర్లు కలరు. భారతదేశ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతమైనవి చెప్పడానికి క్రింది వాళ్ళు ఏది సరైన కారణం కాదు అంటున్నారు. ప్రపంచంలోకెల్లా భారతదేశంలో ఎక్కువ మంది ఓటర్లు కలదు. కరెక్ట్ ఆన్సర్ 1. ఎన్నికలు ప్రజాస్వామ్యమైనవా కాదు అని తెలియడానికి ఓటర్లకి సంబంధం లేదు కదా. కరెక్ట్ ఆన్సర్ 1. అందరూ ఎగ్జామ్ బారేసారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.